గూగుల్ మ్యాప్‌లో కష్టపడి వెతికి, వెతికి ఏదో వేరే కంట్రీకి వెళ్తున్నాం అంత ఓవర్ ప్లాన్ చేసి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎక్కడికి వచ్చామనంటే లక్నవరం లేక్‌కి వచ్చాం. అందరేమో ఊటీ, కేరళ, కేదార్‌నాథ్ అని వెళ్తుంటే మేమేమో ఉంటున్న స్టేట్‌లో తిరగడానికి కూడా ప్లాన్ వేసుకొని మరీ వచ్చాం. నేనైతే 6th to 9th క్లాస్ వరకు టూర్‌కి వెళ్తా అని స్ట్రగుల్ చేస్తే అది ఫైనల్‌గా 10th క్లాస్‌లో ఫలించింది. అప్పుడు వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే రావడం. ఎర్లీ మార్నింగ్ 11:30కి అలా స్టార్ట్ అయిపోయాం. ఏంటి 11:30 అంటుంది, ఎర్లీ అంటుంది అనుకుంటున్నారు కదా! ఏం చేస్తాం, టైంని మనం పాటించనప్పుడు మనమే టైంని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏం వాడకవయ్యా అబ్బో. ఇంకా ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. అక్కడి వాళ్ళేమో ఏంటి వీళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ వచ్చారని వింతగా చూస్తున్నారు. ఇంకా ఇంట్రోవర్ట్ కష్టాలు తెలిసిందేగా, వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని వీడియో తీయడానికి కూడా మొహమాటం అయింది నాకు. కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో మునిగిపోయాం అందరం. ఇంకా బోటింగ్కి వెళ్దామని ఇక డివైడ్ అయిపోయారు అందరూ. ఎందుకు డివైడ్ అవ్వడం అని అంటే ఎవ్రీ గ్యాంగ్లో వామిటింగ్ చేసుకునే నాలాంటి వాళ్ళు ఉంటారుగా, సో వాళ్ళు ఒక సైడ్ అన్నట్టు. వాళ్ళేమో లార్జ్ బోటింగ్లో వెళ్ళినారు. మిగతా వాళ్ళు లైఫ్లో ఏదో ఒక స్టంట్ చేయకపోతే బోరింగ్గా ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉండాలి ఎగ్జైటింగ్గా అని స్పీడ్ బోటింగ్ చేయడానికి వచ్చారు. నన్ను కూడా రా అని ఫోర్స్ చేశారు. బట్ 3 days ముందు తిన్నవి కూడా బయటికి వస్తాయేమో అని నేనెందుకులే కూరలో కరివేపాకులాగా అని ఎందుకులేరా బాబు మీకు నమస్కారం వెళ్ళిరండి మీరే అని చెప్పేసా. ఈ బోటింగ్ వల్ల మా వాళ్ళవి 3 types ఆఫ్ రియాక్షన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఏమో బోటింగ్కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని, సెకండ్ ఏమో పోయి బోట్లో కూర్చున్నాక ఏదో తేడాగా ఉందేంటి అని, థర్డ్ ఏమో అప్పుడే బోటింగ్ అయిపోయిందా అని. నేను కానీ వెళ్తే నా రియాక్షన్ ఇలా ఉండేదేమో. ఇంకా ఆకలి అవుతుంది కానీ తినలేని పరిస్థితి. ఇంకా ధైర్యం చేసి తిందామనంటే ఆ కోతులు మా పక్కనే కూర్చొని మాకంటే ముందే తినేస్తాయేమో అని ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా మా వాళ్ళు టీతో సరిపెట్టేసుకున్నారు. పేరుకో రెస్టారెంట్ ఉన్నా అందులో మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉన్నాయి. ఇంకా అక్కడే ఈవినింగ్ అయిపోయింది. బట్ ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ సన్సెట్ చూస్తూ ఉండిపోవచ్చు, పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఆ కోతుల సంగతి గుర్తొచ్చి ఇంకో 2 days ఇక్కడే ఉండాలి అని అనుకుంటే మన అస్థిపంజరేమో మిగులుతుందేమో అనిపించింది. చిన్నపిల్లలైనా కరెక్ట్ టైంకి వచ్చారు. మేమేమో అటు ఇటు కాకుండా ఆఫ్టర్నూన్ వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి ఎండలో ఎండిపోతున్నాం. వీడియో తీస్తున్నా కదా అని అందరూ బాయ్ బాయ్ చెప్పడం స్టార్ట్ చేశారు. చెవుల్లో నుంచి బ్లడ్ రావడం ఒకటే తక్కువైంది. వాళ్ళని చూస్తుంటే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించింది. ఎంతైనా చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ ఈ ఏజ్ వచ్చేసరికి ఉండదు. మహా అయితే నా చాక్లెట్ ఎవరు కొట్టేశారు, రేపు స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి ఏం రీజన్ చెప్పాలి అన్న ఆలోచనలు తప్ప మరొకటి ఉండదు. మన ఏజ్ వచ్చేసరికేమో పీస్ఫుల్గా ఎలా ఉండాలి అని మన పీస్ని తీసేసుకున్న ఫోన్లో వెతుకుతూ ఉంటాం. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. ఇంకా ఎలాగో ఈవినింగ్ అయింది, కాసేపు ఉండి నైట్ వ్యూ కూడా చూసి వెళ్దామని వెయిట్ చేసాం. ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టడం, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.